పూజలు గుడి గంటలు ఎటు చూసినా రారమ్మని పిలిచే స్వాగతాలు. కోనసీమలో టీవీ9 సంకురాత్రి సంబరాలు. మనకి ఎన్ని పండుగలున్నా సంక్రాంతి పండుగ తీసుకొచ్చే వైభవమే వేరు కదా. ఆ సంబరం ఆనందం ఇంకే పండుగలోనూ మనకి కనిపించదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ పల్లెల్లో వేసే భోగి మంటల వెచ్చదనం కోసం, డూడు బసవన్నల సన్నాయి రాగాల పలకరింపుల కోసం, పంట పొలాల దర్శనాల కోసం పట్టణం అంతా కూడా పల్లెకు తరలి వచ్చే ఒక అపురూపమైన సందర్భం. మనిషి ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా ఈ గ్లోబల్ ప్రపంచంలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే పల్లెకు వచ్చి తీరాల్సిందే. మరి అలాంటి ఒక అద్భుతమైన సందర్భమే సంక్రాంతి పండుగ. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షణ్ణోऽस्तु ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం. పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. చాలా సంతోషంగా అందరూ కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి మరి అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది. ఇది ఎందుకంటే మరి ఏదైతే రైతు తన పండించిన పంటని మరి తన తీసుకొచ్చి అందరికీ కూడా మరి అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈ పండుగని చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు. భోగి పండుగతో మొదలయ్యి ఈరోజు మరి కనుమతోటి ఎండయ్యే ఈ కార్యక్రమం సంక్రాంతిని మేమందరం కూడా చాలా సంతోషంగా మరి కుటుంబపాదిగా అలాగే బంధుమిత్రులతోటి చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటాం. మరి డింకీ పందాలు, కోడి పందాలతోటి అందరితోటి కూడా మేమందరం స్నేహితులతోటి మరి చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, గాలిపటాలు ఇవేగా మనకు తెలుసు. మనం ఇప్పటి వరకు పట్టణాలు, పల్లెల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూస్తూ వచ్చాం. కానీ మన్యంలో ఈ గిరిజన వాసులు ఏ విధంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారో మీరెప్పుడు చూడలేదు కదా, కనీసం వినలేదు కదా. సో ఈ రోజు టీవీ9 మీ ముందుకు తీసుకొచ్చేసింది మన్యంలో, గూడెంలో గిరిజన సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉంటాయో. మరి వాళ్ళ సెలబ్రేషన్స్లో మనం కూడా పాలు పంచుకుందాం, పదండి. గిరిజన సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి పండుగకి ఈ గిరిజనులు ఎలాంటి పిండి వంటలు వండుకుంటారు, అసలు వాళ్ళ రోజును ఎలా ప్రారంభిస్తారు, భోగి రోజు ఏం వండుకుంటారు, సంక్రాంతి రోజు ఏం వండుకుంటారు, ఆ ప్రసాదాన్ని ఎలా నివేదిస్తారు, ఇవన్నీ కూడా వివరించడానికి మనతో పాటు ఒక గిరిజన యువతి సిద్ధంగా ఉంది. నీ పేరేంటమ్మా? కన్నమ్మ. కన్నమ్మ, చెప్పు. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ, ఈ 3 పండుగల్లో మీరేం వండుకుంటారు? అంటే మేమైతే పొంగలి వండుకుంటాం, గారెలు, పాయసం, పులిహోర ఇట్లాంటివి వండుకుంటాం. మీరేం వండుకుంటారు ఇక్కడ? మేము భోగి రోజు అయితే ఇదండి పులగం వండుకుంటాం. పులగం బొబ్బర్లతో, బొబ్బర్లు పండుతాయి మేడం, కొత్త పంటలతో అని అవన్నీ కలిపి మేము చేసేది ఆ పులంగము అని తయారు చేస్తాం. తర్వాత స్థల స్థానాలు, పిల్లలు కొత్త బట్టలు వేపిస్తాం. కొత్త బట్టలు వేపించిన తర్వాత మూడో రోజు కలిమెడతారు. మూడో రోజు పెద్ద పండుగని చేస్తాం. ఈ ఆటలు పాటలు, ఇదిగో పప్పలు ఉండే రోజు ఇంటింటికి వెళ్తాము. పప్పలు అంటే పిండి వంటలు వండుకుంటే అరిసెలు వండుతారు మేడం. అరిసెలు లేకపోతే దానికి కొంచెం లేట్ పెడతాను వాళ్ళు గవ్వలు, ఈ పోకొండలు, ఈ జంతికలు, కారపూస, బూందీలు కదా ఆటమంటి చేసుకుంటాం మేడం. అలాగా వండుతా అని ఒక వద్దునే మరదల్లా వాళ్ళేమో కళ్ళొట్టి దగ్గర పెడతాం.
అలా కలు దాగుతాం మంచి పాటలతో అలా తాగుతూ మంచిలో అలాగే చేస్తాం అలాగా. ఈ వంటకాన్ని ఏమంటారు కోయి భాషలో? తోప. ఓకే, అంటే మనకి అర్థమయ్యే భాషలో పులగం అని చెప్పారు, కానీ కోయి భాషలో తోప అంటారు. ఓకే, అయితే మనం ఇంకొక 2-3 పదాలు నేర్చుకుందాం కోయి భాషలో. బాగున్నావా అనడానికి ఏమన్నా? సాయి ముందునే. ఇంకా మీ గిరిజన సంప్రదాయాల్లో భాగంగా బయట మీరు సిటీల్లో పల్లెల్లో చూసుంటారు కదా ఎలా చేసుకుంటారని, ఇక్కడ భిన్నంగా ఏం చేస్తారు? అది గొట్టం ఉంటుంది కదండి, బొంగు చికెన్ అంటారు, అందులో పెట్టి వండుతాం. అందులో కాలుతాం, ఉప్పు కారం కొంచెం పసుపు మాంసం పెట్టి ఈ పచ్చిమిరకాయలు పెట్టి ఇలాంటి ఒక పెంకు ఉంటుంది, ఆ పెంకులు పెట్టి వండుతా అది తింటాం. అది ఒక తయారనమాట. అది దాంతో కళ్ళు నంచుతా అని ఇది ఇక్కడే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చేస్తాం. ఓకే, మేము పండక్కి హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అంటాం కదా, మీరేమని చెప్పుకుంటారు అందరూ? భలే భలే సంక్రాంతి వస్తాయి, భలే భలే సంక్రాంతి వస్తే. ఒకసారి చెప్పండి టీవీ9 ప్రేక్షకులందరికీ మీ కోయి భాషలో. భలే భలే సంక్రాంతి వస్తే హుషారుగా డాన్స్ అవ్వడం సంక్రాంతి. భలే భలే సంక్రాంతి వస్తే హుషారుగా డాన్స్ అవ్వడం సంక్రాంతి. కన్నమ్మ, పులగం అయిపోయింది, ఇప్పుడు అరిసెలు చేసుకుంటున్నాం చక్కగా. మరి పని చేసుకునేటప్పుడు మా ఊర్లో అయితే పాటలు పాడుకుంటూ శ్రమ తెలియకుండా చేస్తాం కదా, ఇక్కడ కూడా పాటలు ఉంటాయా? పాడండి ఒకటి. రే రేలయ్యో రేలా 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 బూరే పడుతున్నంగ వర్రా ఇత్కో నాకు వర్రో ఇంతే బూరే పడుతున్నంగ వర్రా ఇత్కో నాకు వర్రో ఇంతే రే రేలయ్యో రేలా 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 రే రేలా 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 రేలా. ఈ వెదురు ఉయ్యాల చూసారా, ఎంత ప్రత్యేకంగా ఎంత సాహసోపేతంగా ఉందో. ఇక్కడి మహిళలందరూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ వెదురు ఉయ్యాల మీద ఇలా ఊగుతూ ఉంటారు. వీళ్ళకి సంప్రదాయంలో భాగంగా జూన్ మాసంలో భూదేవి పండుగ వస్తుందట. ఆ పండుగ రోజు భర్తలందరూ వేట కోసం వెళతారు. ఆ భర్తలు వేటను తీసుకొచ్చే వరకు వాళ్ళ కోసం భార్యలు ఇదిగో ఇలా ఉయ్యాలల మీద పాటలు పాడుకుంటూ ఊగుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి భర్తలు వేట పట్టుకు రావడం చూసిన మహిళలంతా కిందకు దిగి వాళ్లకు ఎదురెళ్ళి ఆ వేటను తీసుకుని ఇలా గ్రామం మధ్యలో పెట్టుకుని గ్రామస్తులందరూ పంచుకుని సంబరం జరుపుకుంటారు. సంబరం అంటే ఇందాక చూసారుగా ఆటపాటలతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, సేమ్ అలాగే ఈ సంక్రాంతి పర్వదినాల్లో కూడా మళ్ళీ ఇలాంటి వెదురు ఉయ్యాలు వేసుకుని ఇక్కడ మహిళలందరూ ఊగుతూ ఎంజాయ్ చేస్తారు. రే రే లయ్యో రే రే లయ్యో రే రే లా రే లా పారిర్వా రే రే లా రే లా రే లా రే రే లా రే రే లా రే లా. గిరిజనగూడెం కోయలగూడెంలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ నృత్య ప్రదర్శన అంతా దేనికి అంటే భోగి మంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మంటలను వేయడానికి ముందు ఇక్కడ గిరిజనులంతా కూడా తమదైన నృత్య రీతిని ప్రదర్శిస్తూ ఎంతో భక్తి భావంతో ఇక్కడ ఈ భోగి పండుగని వెలిగించడానికి సిద్ధమవుతున్నారు. సో వాళ్ళు ఒక్కసారి మనం చూడొచ్చు, భోగి మంటల్ని వెలిగిస్తున్న దృశ్యాల్ని, అందంగా కట్టెల్ని పేర్చి దాని చుట్టూ అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది అలాగే ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసి భోగి మంటలు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ సంబరాన్ని మనం కూడా చూద్దాం, పదండి. సంక్రాంతి సంబరాకు నందబాయ్ నందాయో పురుష్ లేవాస్కో నందబాయ్ పాటగల లేవాస్కో నందబాయ్ నందాయో పురుష్
ఇప్పటి వరకు మన్యంలో సంక్రాంతి సంబరాలు ఎంత అంబరంగా జరుపుకుంటున్నారో చూసాం కదా. మరి ఈ గిరిజనుల జీవన విధానం ఎలా ఉంటుంది? వీళ్ళు రోజు దినచర్య కోసం, వాళ్ళ తిండి తిప్పల కోసం డబ్బులు ఎలా సంపాదించుకుంటారు? వాళ్ళ జీవన విధానం ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇదిగో ఈ గిరిజన యువతులు అందరూ ఉన్నారు. ఈ సూర్యకుమారి జీవన విధానం గురించి మనకు చెప్తానంటోంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. కుమారి, మీరు రోజు తినడానికి డబ్బులు కావాలి, మీకు ఉద్యోగాలు ఉండవు, ఇక్కడ అందరూ రోజు కూలీ చేసుకుని బతకాల్సిందే అని అన్నావు కదా. ఎలాంటి పనులకు వెళ్తారు? మేము దూది తీర్థకి వెళ్తామండి. దూది పత్తి తీర్థకి వెళ్తామండి. కంది చేను కోతకి వెళ్తామండి. బొబ్బరి చేను కోతకి వెళ్తామండి. జొన్న కంకులు కోతకి వెళ్తామండి. రోజుకొచ్చి 300 ఇస్తారండి. మగవాళ్ళు సాయంత్రం? మగవాళ్ళు అండి తాడి చెట్లు ఎక్కుతారండి, నాగలు కడతారండి. ఇంకా కొండకెళ్ళి వెదురు కర్రలు తెస్తారండి. కొండకెళ్ళి వెదురు కర్రలు వేస్తారు, నాగలు పడతారు, నాగలు దున్నుతారు, తాడి చెట్లు ఎక్కుతారండి. ఇంత చేస్తే మీ ఇద్దరికి కలిపి, అంటే భార్యకి భర్తకి కలిపి ఈ రోజుకి ఎంత వస్తుంది? 600 వస్తుంది. 600. రోజు పని ఉంటుందా? రోజు ఇలాగే ఉంటుందా పని? ఉండదు మేడం, చాలా తక్కువ అండి పని. ఒక వారం ఉంటే ఒక వారం ఉండదండి. ఎప్పుడైనా కష్టంగా గడిపిన రోజులు ఉన్నాయి? అంటే పని లేకుండా చాలా రోజులుండి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పిల్లలకి గంజి కూడా పెట్టుకోలేని సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా, వచ్చాయా? వేసవకాలం అండి. వేసవికాలం. ఎందుకని? మార్చి, ఏప్రిల్, మే నెలలోనండి. అప్పుడు చాలా కష్టాలు. ఒక్కొక్క రోజు పని ఉంటే ఉంటుందండి, లేకపోతే లేదండి. ఇంకా అన్నం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అసలు చేతుల్లో డబ్బులే ఉండవండి. మీకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అప్పుడు? ఉండరండి. కూడా వచ్చేవాళ్ళు అసలు ఎవరు ఉండరు. మీరు ఎవరినైనా అడగడానికి ప్రయత్నిస్తారంటే మా పిల్లలకి? అడగలేమండి. అడిగితే కష్టపడింది తింటామండి, ఎదటోళ్ళని అడగమండి. అంటే ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది అన్న భయం ఒకటి మొదలైపోతుంది లోపల. అయిపోద్ది మేడం. అప్పుడు చాలా భయం వేసేస్తుందండి. ఇంకా ఎలా బతుకుదాము, ఏంటి వచ్చేదే వేసవకాలం, ఏం చేద్దాము అని ఇంకా ఉన్నదే చదువుకొని తినేస్తామండి. వర్షాకాలం ఇంకా వర్షాలు వస్తే ఇంకా బయటికి ఎక్కడ పనులు కూడా వెళ్ళలేము మేడం, ఇంటికాడే ఉంటుంది. ఇంకా వర్షాకాలం అయిపోయిన తర్వాత అది ఎవరో ఒకరిని పిలిస్తేనే వెళ్తాం మేడం. ఇంకా అప్పుడు వర్షాకాలం పని ఉన్న రోజే పని ఉంది అనుకోవాలి. వచ్చిన డబ్బులు ఏదో కొంచెం పక్కకు తీసుకుని దాచుకుని పెట్టుకుని పని లేనప్పుడు అవి ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి అలా దాచుకుని దానికి కూడా ఉండదండి. సిటీలో అంటే పండగ అంటే సినిమా. మరి ఇక్కడ కూడా సినిమాలకు వెళ్తారా? వెళ్తామండి. వెళ్తారు. ఏ హీరో ఇష్టం మీకు? ఇప్పుడు వేరేగా చెప్తానండి, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. పవన్ కళ్యాణ్. ఓకే. చుట్టాలు ఇంటికి వెళ్తారా పండగ? ఇంటి గూడెని దాటి ఉంటారా చుట్టాలు? ఇక్కడ లోపలేనా? ఇంకా అంటే మా అన్నయ్యల దగ్గరికి వెళ్తామండి. మా వదిన, మా అన్నయ్యలు పిలిస్తేనే వెళ్తామండి, లేకపోతే వెళ్ళమండి. ఇంకా మా ఇంటికాడే ఉండిపోతామండి. అమ్మాయి ఇప్పుడు మేము చూసినంత సంబరంగా అయితే మీ జీవితం లేదండి. చూశారు కదా, ఇంతవరకు ఎంతో సంబరంగా ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న ఈ గిరిజనుల జీవితాల వెనుక ఎంత విషాదం నిండి ఉందో. తినడానికి తిండి లేక కష్టపడుతున్న రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక వేసవి కాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అధికారులు ఈ కార్యక్రమం చూసైనా వాళ్ళ కష్టాల గురించి కొంచెం తెలుసుకోండి ప్లీజ్. ఇది ఇవాల్టి మన్యంలో సంక్రాంతి వేడుకల గురించిన స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని వేడుకల్ని ఈ రోజు TV9 సంక్రాంతి సందర్భంగా మీ ముందుకు తీసుకొచ్చింది. చూస్తూనే ఉండండి TV9.